హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ పాప్కార్న్స్ ఈజీగా ఇంట్లో ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ముందుగా చికెన్ పాప్కార్న్స్ చేయడానికి చికెన్ క్లీన్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారము, ఉప్పు యాడ్ చేసేసి చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు కారాలు. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను చికెన్ అంతా. ఇలా కలుపుకున్న చికెన్ 1 to 2 hours వరకు నానపెట్టుకోవాలండి. ఇలా మసాలా కలిపి పక్క చికెన్ పెట్టుకోవడం వల్ల చికెన్కి బాగా ఉప్పు కారాలు పడతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక 1.5 hour తర్వాత నేను చికెన్ డీప్ ఫ్రై తీసుకున్నాను. చికెన్ అంతా బాగా కలిపి ఒకసారి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, కొద్దిగా బియ్య పిండి వేసి ఈ పొడినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పొడిలో కలుపుకోవాలి. నేను ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని పొడిలో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, ఒక్కొక్క పీస్ తీసి ఇలా పొడిలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక విషయం అండి, నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక స్పూన్ తోటి పిండి అంతా పీసెస్కి అంటేలా కలుపుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్కి అంతా పిండి అంతా అంటేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పీసెస్ అన్నీ కలిపేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక జల్లిలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జల్లిలోకి తీసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఆ పిండి అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా జల్లెల్లో తీసుకోవడం వల్ల. జల్లెల్లోకి పీసెస్ అన్ని తీసుకున్న తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నార్మల్గా చికెన్తో ఫ్రైస్, కర్రీసే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇక్కడ చికెన్ని బోన్లెస్ తీసుకోవచ్చు, విత్ బోన్స్తో సహా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అనుకుంటే పిండి అంతా కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ నాకు చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే పీసెస్ మాడిపోతాయి. ఆయిల్లో చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes స్లిమ్లో ఉంచి తర్వాతకి హైలో పెట్టి వేయించుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ లైట్ వేడిగా ఉన్నప్పుడే డీప్ ఫ్రైకి పీసెస్ వేసుకోవాలండి. ఆయిల్లో మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఆయిల్లో చికెన్ పీసెస్ వేయకండి, మాడిపోతాయి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత కలుపుతూ వేయించుకోండి. నేను ఇక్కడ మీడియంలో ఉంచి స్టవ్ డీప్ ఫ్రై చేస్తున్నాను. మీడియంలో ఉంచడం వల్ల లోపలి వైపు కూడా బాగా ఉడుకుతుంది. నాకు ఇక్కడ చికెన్ వేగిపోయిందండి. చికెన్ అంతా తీసుకుంటున్నాను ఆయిల్లో నుంచి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈక్వల్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. నెక్స్ట్ మిగిలిన పీసెస్ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్కి ఫస్ట్ ఉప్పు కారాలు పెట్టేసి పక్కకు పెట్టేస్తే డీప్ ఫ్రైకి ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 to 15 minutesలో మనం ఒక 1/2 kg నుంచి 1 kg వరకు చికెన్ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. విత్ బోన్స్ తోటే తీసుకున్నానండి, బోన్లెస్ ఏం తీసుకోలేదు నేను. ఆయిల్లో డీప్ ఫ్రైకి చికెన్ పీసెస్ వేసిన తర్వాత వెమ్మటే కదపకూడదండి. వెమ్మటే కదిపితే ఏమవుతుందంటే మనం చికెన్కి పిండి, ఈ ఉప్పు కారాలు అవన్నీ పట్టించాం కదా, అవన్నీ ఆయిల్లోనే ఉండిపోతాయి. అందుకని చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత 5 minutes తర్వాతనే కలపాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా చికెన్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ చికెన్ వేగిపోయిందండి. నేను ఈ చికెన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ చికెన్ అంతా డీప్ ఫ్రై అయిపోయింది. నేను ఇదంతా సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చికెన్ పాప్కార్న్ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్, లెమన్ అండ్ కెచప్తో సర్వ్ చేసుకున్నానండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.